సామాజిక ఆర్థిక అసమానతలు లేని సమాజ స్థాపన కోసం కేవీపీఎస్ పోరాటం ఆవిర్భావ వార్షికోత్సవ సభలో జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య ఈరోజు వేలేరు మండల కేంద్రంలో కేవీపీఎస్ 26వ వార్షికోత్సవ సభను మండల కన్వీనర్ వేల్పుల రవి అధ్యక్షతన జెండా ఆవిష్కరించి ప్రారంభించగా ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు సాంబయ్య మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2న ఆవిర్భవించిన కేవీపీఎస్ 26 సంవత్సరాలను పూర్తి చేసుకుని తన ప్రస్థానంలో దళిత ఉద్యమాల పట్ల ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఈ రాష్ట్రంలో 129 రకాల కుల వివక్షతలు జరుగుతున్నాయని పున్నయ్య కమిషన్ చేయించి దాని ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక అందించే విధంగా పోరాడి సాధించింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కులాంతర వివాహితులకు 2,50,000 నగదు ప్రోత్సాహం 101 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటివి సాధించి పెట్టింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుల దురంకరాత్యాలపై దళితులపై జరుగుతున్న అనేక రకాల వివక్షతలపై నిరంతరం పోరాటం చేస్తుంది. కులాంతర వివేకతలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న నగదు ప్రోత్సాహకులు వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల 30వ తేదీన గ్రీవెన్స్ డే ప్రకటించి అన్ని గ్రామాలలో మండల కేంద్రాల్లో సహభక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కలెక్టర్ ఎంఆర్ఓ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల్లో అవగాహన కల్పించి సమాజంలో ఉన్న అతి భయంకరమైన కుల మత వ్యవస్థలను ధ్వంసం చేసి ఈ సభలో జిల్లా నాయకులు శీలం శ్రీనివాస్, మండల నాయకులు సాంబరాజు, నరసయ్య, బొందయ్య, మరియా, భద్రయ్య, యాకూబ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం కేవీపీఎస్ మండల కన్వీనర్గా వేల్పుల రవి, కో కన్వీనర్గా మూడపు సాంబరాజు, గౌరవ సలహాదారుగా మునిగడప నరసయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శ్మశాన వాటిక స్థలాల కోసం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి 2,50,000 రూపాయలు ఇవ్వడానికి కేవీపీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి జీవనం సాధించడం జరిగింది. రాబో కాలంలో కూడా కేవీపీఎస్ దళితుల సమస్యలపై దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వం నేటికి ఇవ్వలేదు. అదేవిధంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాటికి రక్షణ కల్పించాలి, వారికి ప్రత్యేక చట్టం చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులాంతర వివాహాలు చేసుకున్న వారికి దాడులు, అత్యాచారాలు జరుగుతాయి. వాళ్ళకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేసి వారికి ఒక సొసైటీని ఏర్పాటు చేసి వాళ్ళకు రక్షణ కల్పించాలని, గ్రామాలలో దళితులు ఇంకా అంటరానితనం వివక్షతకు గురవుతా ఉన్నారు. ఈ గ్రామాల్లో ప్రతి నెల ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ గ్రామాల్లో సమావేశాలు పెట్టి గ్రామస్తులందరి చేత సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలి. దానివల్ల అన్ని కులాల వాళ్ళు కలిసిపోయి భోజనాలు చేయడం వల్ల ఈ కుల వివక్షత అంటరానితనం అనేది పోతుంది. కానీ ప్రభుత్వాలు జీవో ఉన్నా గానీ ఇక్కడ పాలకులు దాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి ప్రతి నెల 1వ తారీఖు ఈ గ్రీవెన్స్ డే పాటించాలని, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని కేవీపీఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో రాబో కాలంలో దళితుల ఆత్మగౌరవం కోసం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం కోసం ఈ సమాజ స్థాపనకు రాబో కాలంలో మేము కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తానని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు ఓరుగంటి సాంబయ్య, కేవీపీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు.